హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే మేము వరంగల్లో ఉన్న 1000 స్తంభాల టెంపుల్ కి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ అయితే హన్మకొండలో ఉంటుంది. కాజీపేట రైల్వే స్టేషన్ కి అయితే ఒక 5 కిలోమీటర్లో ఉంటుందండి. బస్ స్టాండ్ కి అయితే కొంచెం దగ్గరలో ఉంటుంది. బస్ స్టాండ్ బయటకు వచ్చి ఎప్పుడైనా మీరు వరంగల్ వస్తే ఈ టెంపుల్ ను, భద్రకాళి టెంపుల్ ను మిస్ కాకుండా చూడండి. సో ఇక్కడైతే 1000 స్తంభాల గుడి కాకతీయుల కాలంలో నిర్మించారనమాట. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. సో ఈ టెంపుల్ నైతే కాకతీయ పాలనలో అద్భుతమైన కట్టడాల్లో ఒకటి అన్నమాట. ఈ టెంపుల్ 1000 స్తంభాల గుడి. సో 1000 స్తంభాలతో ఓన్లీ స్తంభాలనే పిల్లర్ గా చేసి కట్టారనమాట. ఈ టెంపుల్ 1000 స్తంభాల గుడి అనేది 12వ శతాబ్దంలో రుద్రదేవుడు నిర్మించారనమాట. సో టెంపుల్ స్టార్టింగ్ లో ఇలాగ మనకి ఎంట్రీ అవ్వగానే మంచిగా గ్రీనరీ వేసి ఇక్కడ నడవడానికి ఫ్లోర్ వేసేసి చాలా నీట్ గా అందంగా ఉంటుంది. ఇది మెయిన్ హన్మకొండలో మెయిన్ రోడ్డు చూడండి, అక్కడ బస్సు వెళ్తుంది కదా, రోడ్ మీదకే ఉంటుందండి. కొంచెం లోపలికి టెంపుల్ ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఆ టెంపుల్ యొక్క హిస్టరీ, తర్వాత బ్రీఫ్ గా అక్కడ ఇంకా వరంగల్లో ఏమేమి చూడవచ్చు అలాంటివన్నీ ఇక్కడ మనకు ఒక బోర్డులో అయితే పెట్టి ఉంచారనమాట. సో ఆ మ్యాప్ ప్రకారంగా ఇంకా మనం వరంగల్ చుట్టుపక్కల ఏమేమి విజిట్ చేయొచ్చు అనేది ఈ వరంగల్ మ్యాప్ పెట్టి ఆ చుట్టుపక్కల ఏమేమి చూడొచ్చు అనేది పెట్టేశారనమాట. సో ఇక్కడ ఈ టెంపుల్ హిస్టరీ అనేది బ్రీఫ్ గా ఇక్కడ రాశారు. సో ఈ కాకతీయుల పాలనలో ఈ టెంపుల్ నైతే 1000 స్తంభాల గుడిని 12వ శతాబ్దంలో రుద్రదేవుడు అనే రాజు నిర్మించారు. సో ఈ ఆలయంలో శివుడు ఉంటారనమాట. సో రుద్రేశ్వర స్వామి ఆలయంగా అయితే పిలుస్తారనమాట. మనం ఎంటర్ కాగానే మనకి స్తంభాలు చూడండి ఎంత బాగా కనిపిస్తాయంటే చాలా బాగా అద్భుతంగా కనిపిస్తాయి. మొత్తం స్తంభాలతోనే కట్టారనమాట. కొన్ని పిల్లర్స్ మీద నెంబర్స్ కూడా వేశారనమాట. సో ఈ ఆలయం అయితే మార్నింగ్ 6 నుండి నైట్ 8 వరకు అయితే ఓపెన్ ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఆలయాన్ని 2004 నుండి భారత పురావస్తు సర్వే సంస్థలో కలిపినారనమాట. సో దీనికి ఏమన్నా పునరుద్ధరించాలన్నా అవన్నీ భారత పురావస్తు సంస్థ వాళ్ళైతే చూసుకుంటారు. సో ఇదే అన్నమాట ఆలయము. ఈ ఆలయంలో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ స్తంభాల మీద కూడా క్లిష్టంగా చెక్కబడిన ఆకర్షణీయమైన శిల్పాలు ఉంటాయండి. ఈ శిల్పాలు ఇంకా చాలా అందాన్ని ఇస్తాయన్నమాట ఈ టెంపుల్ కి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ 1000 స్తంభాల ఆలయం మొత్తం అయితే నక్షత్రాకారంలో కనిపిస్తుందండి. మనం ఒకవేళ వ్యూ చేసి పైనుండి డ్రోన్ వేసి చూసినాం అనుకోండి, నక్షత్రాకారంలో అయితే కనిపిస్తుంది. సో ఇది మెయిన్ మనం టెంపుల్ లోపల మనకు కెమెరా అయితే అలౌ చేయరు. సో లోపలైతే శివుడు ఉంటారనమాట. సో మనం చాలా మంచిగా అనిపిస్తుందండి టెంపుల్ అయితే. సో ఇక్కడ టెంపుల్ ఎదురుగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నందీశ్వర విగ్రహం అయితే ఏకశిలా విగ్రహము. సో ఒకటే రాయితో కట్టారంట అండి. చాలా మంచిగా అనిపిస్తుంది టెంపుల్ ఎదురుగా ద్వారంలో. సో ఒకసారి అయితే టెంపుల్ నీట్ గా విజిట్ చేయండి. ఎదురుగా నిర్మించిన ఏకశిల నందీశ్వరుడు, లోపలైతే వినాయకుడు, శివుడు ఉంటారండి. సో లోపల మనకు టెంపుల్ లోపల అలౌ చేయరు కెమెరా. సో నేనైతే ఇవి ఇమేజెస్ డౌన్లోడ్ చేసి పెట్టాను. ఇక్కడ టెంపుల్ కి ఎదురుగా ఈ స్తంభాలతో ఇంకో టెంపుల్ లాగా ఉంటుందండి. ఇందులో అయితే పూజ ఏం లేదు, బట్ చాలా బాగుంది. ఒకసారి అయితే మొత్తం విజిట్ చేయండి.
చూశారు కదా, టెంపుల్ చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.